ఇదేంది హైలైట్ ఉన్నది కానీ ఎట్లా మంచిగా చందు ఈ గోదరాన్ని ఎవరయ్యాయి మా దోస్తే ఫామ్ హౌస్ ఇది ఫామ్ హౌస్ వచ్చినాం ఇప్పుడు మనం ఇక్కడ మంచి ఒక ఫుడ్ వండబోతున్నాం ఈ ఫుడ్ వండుతూ ఫుడ్ ప్రాసెస్ చూస్తాం చూసిన తర్వాత అసలు మెయిన్ ఒక బబుల్ గమ్ సినిమా యూనిట్ మనతో వస్తారు మన ఫుడ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ సినిమా వాళ్ళతో మనం మాట్లాడుతూ మన ఫుడ్ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నాం అది ముచ్చట అందుకే ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకుని వచ్చిన బబ్లీ కాలంటే దుకాణంలో పన్నాలు వేసుకొని అసలు పబ్లిక్ కాలే అసలు పబ్లిక్ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడుతుంది హీరోయిన్ వస్తుంది హీరో వస్తాడు ఇంకా చాలా మంది వస్తారు హీరోయిన్ అందరు వస్తారు హీరోయిన్లు వచ్చినాక ఏం కదా హీరోయిన్ వస్తాయి నాటుకోడి లైట్ గ్రీన్ చమన్ కావాల్సింది ఏంటంటే నాటుకోడి ముందుగా మనం ఒక 2 కేజీలు తీసుకున్నాం కదా దాని తర్వాత మనం ఫస్ట్ మ్యారినేషన్ ఉంటుంది కొంచెం పెరుగు నిమ్మరసం ఉప్పు పసుపు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అలాగే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే ఉంటుంది పోబెట్టేటప్పుడు ఎల్లిగడ్డ ప్లస్ అల్లం వేరే తీసుకున్నాం దాని తర్వాత మనం ఆ పేస్ట్ తయారు చేసుకొని మ్యారినేషన్ చికెన్ని మనం ఇంట్లో వండుకొని ఆ పేస్ట్ ఒక 70% మనకు చికెన్ కుక్ అయిన తర్వాత అందులో వేస్తాం అదే పోతున్నా అర్థమైంది కదా అంటే ఇప్పుడు మనం నాటుకోడితోని మంచిగా గ్రీన్ చికెన్ చేయబోతున్నాం కర్రీ ప్రాసెస్ అయిన తర్వాత గెస్ట్లు మన వీడియోకి వస్తారు అప్పుడు వాళ్ళతో జర ఈ పబ్లిక్ అయింది ముచ్చటైంది పాపం వీళ్ళు కూడా ఎవరు వస్తారో వచ్చిన తర్వాత వీళ్ళని కలిపేసి ఆ సినిమా ముచ్చట్లు పెట్టి ఫుడ్ ఎట్లుందో రివ్యూ కూడా అడిగేద్దాం మీరు రెడీయా ఇప్పుడు ఈ దాదులు వాళ్ళు కూడా తింటారా బరాబరి కొంచెం లేట్ అయిందిరా అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నారు అందుకని ఇక ఫుడ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చేసి చెప్తున్నా సరే అలా అయితే రాని అనేది పోతాం మ్యారినేషన్ ప్రాసెస్ చేద్దాం ఓకే కటింగ్ అయిపోయినాయి ఇప్పుడు డైరెక్ట్ ఏమంటారు ఇంచులు బయటకు వెళ్దాం అంటున్నాం మ్యారినేషన్ అంటే బబుల్ గమ్ లెక్క మనం ఇప్పుడు గట్టిగా అన్ని కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకొని పెట్టి ఒక 1/2 అవర్ పక్క పెడితే ఏమైందంటే అది మంచిగా నానుతుంది చికెన్ కు ఉప్పు అది మంచిగా పట్టుకుంటారు 200 గ్రాములు అంతా పెరుగు ఒక 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ చిల్లీ పౌడర్ మనం గ్రీన్ చిల్లీ ఎక్కువ వాడతాం కాబట్టి ఇది లైట్ గా ఎంత అంటే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా 1 టీ స్పూన్ ధనియాల పొడి ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు అంత వేయాలి జీరా పౌడర్ కొద్దిగా ఒక 2 టీ స్పూన్లు ఉప్పు కూడా దీనికి టేస్ట్ కి తగ్గట్టు అంటే 2 టీ స్పూన్లు వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి దీన్ని మంచిగా కలిపి పెట్టుకోవాలి అంతే ఒక గంట సేపు పక్కన పెట్టాలి ఇప్పుడు గ్రేవీ తయారు చేద్దాం ఇప్పుడు పెట్టేసి ఆయిల్ పోసాయి అంతే ఇక ఒక టీ స్పూన్ మిరియాలు టీ స్పూన్ జీలకర్ర ఇది ఒక 100 గ్రాముల అల్లం తీసుకున్నా నేను అలాగే 100 గ్రాముల ఎల్లిగడ్డలు పచ్చిమిర్చిలు ఒక 150 గ్రాములు కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర కట్ట పుదీనా కట్ట అట్లనే వేయాలి ఒక టీ స్పూన్ సాల్ట్ 3 మీడియం టమాటాలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఓకే మనకైతే ఇది అయిపోయింది దీన్ని గ్రైండింగ్ పేస్ట్ చేసుకున్నాం కర్రీ వండుకున్నాడు ఇక 1/2 కిలో ఆయిల్ కావాలి 1/2 కిలో ఆయిల్ మిరియాలు ఒక 10 లవంగాలు ఒక 10 యాలకులు ఒక 10 2 దాల్చిన చెక్క 4 పచ్చిమిర్చిలు తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు బగారాకు ఉల్లిపాయలు 4 మీడియం సైజు 4 ఉల్లిపాయలు నాకు ఉల్లిపాయ వేగింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్ లో ఉంది కాబట్టి పసుపు ఇందులో కూడా ఒక టీ స్పూన్ ఎత్తున్నా మ్యారినేటెడ్ చికెన్ అవుతుంది అది వేద్దాం ఓకే అరే ముక్క బొక్క కాకురా 2 కప్పులు వాటర్ పోసి పెట్టుకుంటే కంప్లీట్ గా 70% ఉడికేదాకా దీన్ని పక్కన పెట్టేసి రైస్ మనం ప్రిపేర్ చేసుకుంటాం ఇది అడగంటకుండా జరా మనం నాటుకోడి ఉడికే లోపు మనం రైస్ పెట్టుకుంటున్నాం జీరా రైస్ కదా జీరా రైస్ మంచి నెయ్యి వేసుకొని కొన్ని పచ్చిమిర్చిలు ఒక 3 వేసుకొని కొద్దిగా జీరా వేసుకొని లైట్ గా పోయి ఓకే అంటే ఆల్రెడీ మనం కొలిసి పెట్టుకున్నాం అనమాట ఓకే కాదు నాకు అసలు ఆగట్లే ఆకలి మాత్రం దంచేస్తుంది ఏమో కానీ గంగవ్వ మాత్రం అదరగొట్టేస్తుందేమో నాకు తెలిసి కానీ పక్కా ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తారు నువ్వు చెప్పమా లాస్ట్ టైం తిన్నావు కదా నువ్వు చికెన్ ఏదైనా వెరైటీ చేస్తారు కానీ అది కాదు హైలైట్ లుంగి సెటప్ లుంగి పెళ్లి కొడుకు మాత్రం వీడే కల్బ్రా తొందరగా
రోషన్ భాయ్ హాయ్. ఏందా అయ్యిందా ఈ రోజు మళ్ళీ హాయ్. ఎట్లున్నారు? కాదు ఇవే అప్పటి నుంచి రమ్మని చెప్పిన ఎంతసేపు ఇంతసేపు ఏంది మచ్చా ఏంది లేట్ ఇది మనదే షో ఇంకో కాదు బావా పబ్లిక్ మనం మూవోళ్ళు వస్తారని చెప్పచ్చు కదా పబ్లిక్ అనే తినే పబ్లిక్ అనుకుంటున్నారు సస్పెన్స్ గా వస్తురు అంటే ఎవరు- అట్లా చెప్పొద్దు మీకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటే వస్తారు మళ్ళీ లేకపోతే ఇంత దూరం వస్తారా అవా పబ్లికాలంటే దుకాణంలో పబ్లికాలంటే అనుకుంటారు. దుకాణంలో పబ్లిక్ కాదు బబుల్ గమ్ అనే ఒక సినిమా తీసారు మనోళ్ళే ఇది తెలుసా ఈయన తెలుసా నీకు ఒకసారి రైట్ చూడు లెఫ్ట్ చూడు కొంచెం ఏంటో చూసినట్లేదు ఫేస్ కట్ చూడు మంచిగా నువ్వు చెప్పు. ఎక్కడికో పోయినావు తొక్కు పెట్టి చూడు ఇంకా చూడు మా బిడ్డ ఇంటికి ఏ బిడ్డ సుమక్క తెలుసు. ఆ, చూడు కొంచెం సుమక్క ఫేస్ ఉందా నువ్వు చూడు ఏంది? ఆ. సుమక్క face ఉందా? నమస్కారం అయ్యా, నమస్కారం అయ్యా. గంగ గంగ అయిపోయి యాక్టివ్ ఉందా మీకే ఇంటికి చేయకూడదు పోయి వచ్చిందయ్యా, తొక్కు పెట్టి వచ్చిన. మరి ఈ అవ్వ, ఈ అవ్వ హీరోని ఎవరు? మానస మానసవన. తెలుగు తెలుగే ఇగో ఇగో అన్న మన అన్న సారీ తమ్ముడు అవుతాడు చాలా సినిమాలే ఇగో మా రోషన్ బాబు హీరో ఆమె హీరోని ఇగో ఈయన తెలుసుగా ఇగో పొడుగు మన నాకు సెంటున్నాడు తెలుసు అన్నమాట. మన బ్యాచ్ అయినా మన batch. సినిమాలో ఈ అన్న ఇంకా తెలుసా పేరు అయిన పేరు వెరైటీ పేరు ఉంటుంది నీకు ఇది తెప్ప తెప్ప ఏ చేస్తాడు తెప్ప నువ్వు చెప్పినట్టే ఆ తెప్పలే అనన్య అమ్మ నా పేరు అనన్య నా పేరు అననీయ. అనన్య అంటే అమ్మాయి పేరు ఎప్పుడు అనుకో పైననే ఉంటాడు మొబైల్ పేరే అలా మీకు ఏమంటారు నీ ఇలా అవును మర్చిపోయా ఏమంటుంది నేను చెప్పాలా నాటుకోడి లైట్ గ్రీన్ చమ్. చెమన్. చాలా బాగుంది. చెం. తర్వాత వచ్చేసి మనకేంటంటే జీరా అసలు రైస్ నాకు రైస్. బాస్మతి పిల్లగానికి రైస్ తోటి వాసన కొట్టే ఏర్పాటు చేస్తారు వాళ్ళు. మీరు ఒకసారి చూస్తేనే అదే. పైకి లేవాలి. మనోళ్ళు బబుల్ గమ్ తిని తిని వాసన వస్తలేదు అలా వాసన వస్తుందా అది అయిపోయిందా అయిపోయిందన్న ఒక 2 మీరు అప్పటి చూస్తే మన అందరం కలిసి చేసేది మీరు లేట్ చేశారు ఈ బబుల్ గమ్ లాస్ట్ కొత్తిమీర గార్నిష్ చేసేది ఉంది ఒక 2 నిమిషాలు అయితే ఆ. ఈ మంచి ఫుడ్ అయితే మనం ఇందాక చెప్పమా బబుల్ గమ్ తిని తిని వాసన వస్తలేదు అన్నావు కదా ఆమా. మన సినిమా ఏంటంటే ఆ బబుల్ గమ్ కాదు ఆ. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఆ. ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అవును. అదనమాట దాంట్లోకి పోతే మీరు చూసిరా సినిమా చూసాం అదే. ఎట్లుంటది యాక్చువల్లీ మేము ప్రీమియర్ షో అయితే చూసాం మా గంగా విలేదు పాపం దానికి excitement. గంగా ఎక్సైట్మెంట్ ఉంది సినిమా ఎట్లుంటది అంతే అమ్మా కదా? ఈ పబ్లిక్ ఎట్లా పన్నా మన పబ్లిక్ తింటే గిడ పెట్టుకుంటే అత్తుకుంటా చూసినావా ఈ సినిమా కూడా మనకు అతకపోతుంది అట్లుంటది నువ్వు బాగా కనెక్ట్ అయినట్టు ఓ సాగిక బాగుంది అది ఎప్పుడు రిలీజ్ అయింది మరి అది? ఎప్పుడు రిలీజ్ అయింది? అది పెద్ద పెద్ద వాళ్ళని చూసినాం మేము పెద్ద పెద్ద వాళ్ళని చూసినాం ఇంకా సినిమా అమ్మా ఇప్పుడు నీకు మన అందరికి మనోళ్ళందరికి ఇప్పుడు మనం తినుకుంటా ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలకి ఇది అయిపోతుంది మనం కూర్చుందాం మామయ్య ఓకే డన్ మామ కూర్చుందాం కూర్చుందాం అంటే ఇది తిండే తిండే అంటే ఆ, నాకు తెలుసు మరి ఆ? దీనితోనే ఏమన్నా అంట స్పెషల్లీ నేను ఆమె కోసం వచ్చిన నా సినిమా విషయం మొత్తం వేరే ఉంది కదా. నేను స్పెషల్ మన అందరం ఉన్నారు సరే ఆయన హీరోయిన్ కోసం వచ్చారంట మరి మేము వెళ్తాం అయితే ఎందుకంటే అద్దు మీరు సపోర్ట్ ఇస్తేనే మనం ఎదిగేది ఏ, నీ ఇష్టం రా. మరి అది ఆల్రెడీ నీకు అక్క లాంటిది రాజు ఎందుకు ఫీల్ అవుతుంది మన కాదు ఆల్రెడీ ఒకసారి అన్న అని పిలిచేసే రాజన్న ఏది ఎందుకంటే time waste. మనం ఈ దీని కూడా మాట్లాడుకుందాం టైం మన దగ్గర ఉంటాయా అలా అయిందా ఏమన్నా? ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేయాలి అలా చేతి ఎత్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. కాదు అవ్వ మనం కలిపింది పోతుంది అండింది పోతే కోసింది లాస్ట్ కలిసి కొత్తిమీర వెళ్తే టేస్ట్ వస్తుంది అవునా? ఇది అవునా? ప్రేమతో వేస్తాం ఇటు And ప్రేమ, ఆప్యాయతలు. లడాయికి అనుకున్నాడట లగ్గానికి ముందు అన్నాడు. ఇప్పుడు తిననీకి మనం ముందు ఉండాలి. అన్నా ఆకలి అవుతుంది నాకు. ఓకే రెడీ మనం అయితే దింపేద్దాం అవ్వ తిందాం రెడీ డన్ తల్లుడే మేము వంట ఉన్నాం మీరు రాకముందు మా వంట తినండి ఫస్ట్ మంచిగా ఉంది చెప్పండి చెప్పినాక మనం- దాంతో పాటు ఉమ్. మన సినిమా ముచ్చట్లు కూడా మాట్లాడదాం ఆవు. అన్న నువ్వు వంటలు వేసుకున్నావు యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా రాజు గారు నేను ఆల్రెడీ ప్రీమియర్ షో మేము చూసేసాం ఆల్రెడీ హైలైట్ ఉన్నది సినిమా కూడా ఇప్పుడు థియేటర్ నడుస్తా ఉంది సినిమా చూడంగానే అనుకున్నాం "అయ్, ఏమైతే అనుకున్నాం మొత్తానికి అయితే ఒక సీన్ మాత్రం ఘోరంగా ఉందన్న అది చెప్పండి నాకు ఇంటర్వ్యూల్ బిగ్ బ్యాంగ్ అసలు నాకు ఇప్పటికి మర్చిపోతలే అన్న ఏంది అసలు ఎందుకు పెట్టాలనిపించింది అంత ఎమోషనల్ అది ఇమోషన్ ఎందుకు అంటే మరి అలాంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు సినిమాలో జరిగిన సిచ్యువేషన్ ఆ లెవెల్లో జరిగితే ఒక మనిషి కన్నా అంత బాధ వస్తుందని నేను అనుకుంటున్నా రవి కూడా అలానే అనుకున్నాడు కాబట్టి అంత ఇమోషన్ పెట్టాం ఓకే 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 ఆ. ఓకే
అవ్వా అట్లా తెలుసు కదా మనోడు తెలియదు నాకు. ఇంత ముందు తెలుసు అని చెప్పి నువ్వు అంతా తెలుసు నీకు చిన్న కొడుకు అని తెలుసు. మరి ప్రాంక్ చేస్తుంది. అది ఆగురా. అది అది గిన్ని సినిమాలు గిన్ని చేసుడుకు ఆ, మీకు ఇష్టం ఉండి చేస్తాండ్రా మరి ఇవి? ఇష్టం అవ్వ. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే అనిపించింది ఏంటంటే ఈ సినిమా అని యాక్టింగ్ అని చేస్తున్నాం మస్తు ఇట్లా ఆనందంగా ఉంటది. నాకు ఆనందంగా ఉండేది ఇంకా లైఫ్ లాంగ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా ఇంకా అట్లనే చేసుకుంటూ వస్తున్నా. మరి జనాలు ఈ పొల్లగాళ్ళు అందరు బబ్లికం అని దూకాళ్ళ కొరుక్కుంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది నీకు మరి? క్రేజీగా క్రేజీ పడ్డు అట్లా అయితే కాదురా ఆ. పిల్లగాళ్ళు తింటే కడుపులా పేలుకలకు చుట్టుకుంటాయి. ఓ పొరగాళ్ళు తినకూరి మీరు సినిమా తినకూరి చూసారంటే మేము కొంచెం వరకే అంటే ఎక్కువ తినకూడదు, తినాలి కొంచెమే తినాలి అని చెప్తాం అనమాట. సో ఎందుకు మరి ఆ పేరు పెట్టాల్సి వస్తుంది బబుల్ గమ్ అని? బబుల్ గమ్ అనేది మీరు చూసారు కదా, ఇప్పుడు మన టీజర్ లో కూడా ఒక డైలాగ్ ఉంది, ఈ ప్రేమ గీమ అంతా ముందు తీయగా ఉంటది బబుల్ గమ్ లెక్క, తర్వాత నవ్వలే కొద్దీ చెప్పగా అంటే పిల్లగాని ప్రేమ అంతా బబ్బిలిక నవ్వులితే కదా ఉన్నట్టు ఉంటది. మా డైరెక్టర్ చెప్తాను. అయినా మీకు తెలియదు బబుల్ గమ్. కానీ ఎంతైనా గ్రేట్ అన్న. ఎందుకంటే ఇప్పుడు అక్కనేమో యాంకర్, అన్ననేమో యాక్టర్, వాళ్ళిద్దరు బ్యాక్ బోన్ ఉన్నా కూడా మీకు ఈ సినిమా వల్ల ఎంత స్ట్రగుల్ అయ్యారన్న. అంటే వీళ్ళిద్దరు ఎన్నుకున్నారు, నడిపించరు, అయినా మీకున్న స్ట్రగుల్ కూడా ఉంటాయి కదా, అవి ఎట్లా ఫేస్ చేసి అవన్నీ? స్ట్రగుల్ అంటే ఇంకా బయట వాళ్ళు మాట్లాడడం ఇట్లా చాలా విన్నా. బట్ ఒకటే నేను ఫిక్స్ అయినది ఏంటంటే నేను ఇట్లానే అంటే ఏంటి ఇట్లా నల్లగా ఉన్నాడు చాలా మాటలు విన్నా స్టేజ్ మీద కూడా మీరు నేను విన్నా. అంటే ఇంకా తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఇంకా ఇట్లనే మాట్లాడతారు, పెద్ద పట్టించుకోకూడదు, నేను ఇట్లనే పుట్టా, నేను ఇలానే ఉంటా, నేను ఇట్లా నా అద్దమో అని అద్దంలో చూసుకొని నేను మస్తు హ్యాపీగా ఉంటా, అందరు కూడా అట్లనే ఉండాలి. అది స్టేజ్ మీద కూడా ఎందుకు చెప్పినానంటే ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో ఎక్కడ తీసుకున్నా కూడా చాలా మంది ప్రాబ్లం అది. ఎందుకంటే చాలా మంది వచ్చి ఇది తక్కువ ఉంటది అది ఎక్కువ ఉంటది అని ఇట్లా మాటల్లో కానీ ఇంట్లో కూడా ఆడ అంత కరగా ఉన్నాడు ఇది అంటారు. అంటే అట్లా అంటే నాకు ఆలోచించి చూస్తే నా ఒక్కడితే కాదు ఇష్యూ, చాలా మందిది. సో అది అందుకే మాట్లాడాలనిపించింది ఆ రోజు. మమ్మల్ని కూడా అంటారు అన్న దొడ్డు మరి అమ్మ నాన్న మరి నీ వయసు చిన్నది చిన్నది ఒక కొరక అని అంటే అమ్మ నాన్న ఎప్పుడు అనలేదు అక్క అట్లా, అసలు ఎప్పుడు అనలేవు అవ్వ అట్లా. అమ్మ నాన్న ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు. మమ్మల్ని కూడా దొడ్డు సరిగా నాకు అన్న ఎట్లా అంటారు అని చెప్పి మేము ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం. అమ్మా నాన్న ఇద్దరు అయితే ఎప్పుడు సపోర్ట్ చేశారు అవ్వ. అంటే చిన్నప్పటి నుంచి కూడా నీకు ఇష్టం ఉన్నది చేయి నువ్వు, అది ఏమవచ్చు, నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తానని చెప్పినా కానీ తర్వాత మధ్యలో చెప్పారు కూడా నీకు యాక్టింగే కాదు ఇంకేమైనా చేయాలనిపించినా కూడా అది చేయి, నీకు ఇప్పుడు మనసు మార్చుకున్నా పర్లేదు, నీ ఇష్టం ఉన్నది చేయన్నారు. అట్లా ఎప్పుడు కూడా నాకు. కానీ మా మామల గురించి ఇద్దరు గురించి చెప్పాలి. వాళ్ళు ఏం చేసిర్రు చెప్పాలి, నాకు వాళ్ళు చెప్తలేరు, మరి నువ్వన్నా చెప్పాలి. అయ్యో ఆయన చిత్రకథలు పడ్డాడు అవ్వా. సినిమా మేము చూసినామమ్మా, సినిమా చూస్తే ఎట్లుంటా తెలుసా, చూసినాక ట్రైనింగ్ తీసుకోవాలమ్మా మనం, తీసుకోవాలి. అమ్మాయిలు వడగొట్టు మీకు చాలా కాదు, ఎట్లా అన్ని ఫెయిల్ ఉంటాయి ఎవరికైనా మనిషికి ఇష్టం లేదు. నీకు ఇష్టం లేక లవ్ ఫెయిల్ అయిందా లేకపోతే ఎట్లా? లవ్ ఫెయిల్ అయింది కాబట్టే కదా ఇష్టం లేదు. ఇది సపోర్ట్ మానసిక ఫ్రెండ్ లేదు సినిమాలలో మ్యూజిక్ అనేది మెయిన్. ఇందులో నేను మ్యూజిక్ విన్నా, చాలా బాగుంది. అంటే మ్యూజిక్ హిట్ అయిందంటే సగం సినిమా హిట్ అయింది, నీకు అర్థం కాదు సక్సెస్ అయినట్టే. సినిమాలు అన్నా అన్న మ్యూజిక్ బాగుంది. మనం మొత్తం డీజేగా అసిస్టెంట్ అసిస్టెంట్ గానే ఆయన మొత్తం మ్యూజిక్ మొత్తం వాయించడం అన్న. అలా మనకు కావాల్సిన సీన్స్ కూడా కొన్ని పెట్టారు. థ్యాంక్ యూ అన్న. మా ఆడియన్స్ అంటే నాటువంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు, అంటే అది కూడా చాలా ఎమోషనల్ గా, అంటే అది తెలుసు మీకు తెలుసు, అదే తెలుసు. అన్న గంట అయితే ఇప్పుడు చెప్పాలంటే నేను అడిగిన దానికి చెప్పురు అన్న, ఎట్లా ఇస్తున్నారు టాపిక్ మొత్తం బిగుతాను అడిగే. ఒక్క నిమిషం మనం అసలు మాట్లాడుకుంటా అసలు రుచి ఎట్లుందో అడుగుతలేదు అన్న, ఒక్కసారి రుచి చెప్పాను ఎట్లుందో. నిజంగా అంటే మాట వరుసకుడు కాదు, అదిరిపోయింది, చాలా బాగుంది. మీరు ఒక్కసారి తినండి. నిజంగా నాకు అసలు అప్పటి నుంచి చూస్తున్నా, మనం ముచ్చలు పెడుతున్నాం కానీ అసలు వంటలు ఎట్లున్నా తెలుస్తలేదు. అవా మరి మీది ఎక్కడ ఊరు? చెన్నై. చెన్నై నుంచి మరి ఇక్కడికి ఎట్లా డ్రాప్ అయిన? మా డైరెక్టర్ కి నన్ను నచ్చి మూవీకి తీసుకున్నారే. ఆమె యాక్టింగ్ నచ్చి ఆమె పర్ఫార్మెన్స్ తీసుకున్నారు.
అవును. అండ్ మూవీకి ఆడిషన్ చేసి వర్క్ షాప్స్ చేసి ఇలా అంటే ఇంతకుముందు ఏమైనా మూవీస్ కానీ ఏమైనా చేసిరా? లేదు, అంటే ఒక చిన్న వెబ్ సిరీస్ వెబ్ చేశాను. సిరీస్. ఓకే ఓకే. ఇదే ఫస్ట్ మన ఫస్ట్ సినిమా ఇది నుంచి డైరెక్ట్ హీరోయిన్ అయిపోయింది. అగో మా హీరోయిన్ మా పిల్లగాడు తెప్పించుకున్నాడు. నువ్వు తెప్పించుకున్నావు వాళ్ళే కానీ సినిమా చేసుడికైతే హీరోయిన్ అయింది కదా. అంతే మన ఇప్పుడు మన డైరెక్టర్ లవ్ సినిమాలు ఇస్తాడు ఏందన్న అన్న లవ్ చేసిండు అన్న కూడా లవ్ లవ్ గురు అన్ననా లవ్ గురు ఆయన. ఇప్పుడు రవికాంత్ గారే స్టోరీ రాశారు, స్టోరీ రాశారు, డైరెక్షన్ ఎడిటింగ్ కూడా చేశారు ఆయన. పాట కూడా రాశారు, ఒక పాట రాశారు. వచ్చిన పాట. అన్న ఒకటి మంచి పని చేసిండు, యాక్టింగ్ మాత్రం చేయలేదు, అన్ని చేసిండు. సినిమా అంతా హైదరాబాద్ లో తీసిండ్రా? హైదరాబాద్ ఒక సాంగ్, ఇంకో కొంచెం బిట్ గోవాలో జరిగిందవా? గోవాలకి గోవాలో ఎక్కువ హైదరాబాద్ కానీ హైదరాబాద్ మొత్తం ఈ సిటీ స్టోరీ అంతా కూడా హైదరాబాద్ పెట్టింది కదా. అవునవునవును. అయితే నేను మా అవ్వ కూడా చెప్పినా సినిమా చూసి వచ్చి, అమ్మ ఇది అందరూ యూత్ గురించే సినిమా అనుకుంటారు కానీ పక్కా ఒక అమ్మ నాన్న మంచి ఫ్యామిలీ అది ఎమోషన్ ఉంది, నువ్వు చూడాలమ్మా అని కూడా చెప్పిన. ఒకసారి మామకు అర్థమవుతాడు మీరు కూడా చెప్పురా అంటే నేను చెప్తాను నమ్మతలేదు, ఎందుకంటే సినిమా చూడలే కదా. లేదు అది ఎందుకు చిన్న పెద్ద తేడాలాగా చూడొచ్చు అంటే కొన్ని సీన్లు ఉన్నాయి. మా ఫాదర్ క్యారెక్టర్ ఆయనది కానీ, అంటే ఆ ఇమోషన్ భలే పండించారు ఆయన. ఇంకా రాయడం కూడా రవి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనం కొడుకుతో కానీ లేకపోతే కూతురుతో కానీ మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కానీ మాటలు కూడా అట్లా తీసుకెళ్ళిపోతాడు, ఆ ఇమోషన్ లోకి పట్టుకెళ్ళిపోతాడు. రవి భలే రాశాడు అలాంటి సీన్ అని. అలా అందరూ చూడొచ్చు ఈ ముద్దులు గిద్దులు అనుకొని అంటే ఆగిపోకూడదు. ఎందుకంటే అది మాత్రమే కాదు సినిమాలో ఉండేది, సినిమాలో అది ఉండేది కూడా ఆ ప్రేమను చూపి మన కడుపుల పిల్లల ప్రేమ ఎట్లుంటో సినిమాలో అంతే. అవును అవును, ఆ ప్రేమ కూడా మీరు ఆ ముద్దులు గిద్దులు ఉన్నాయి. అది ఎందుకంటే ఆ ప్రేమ చూపినికి. ఇప్పుడు ఎందుకంటే ప్రేమిస్తే గుడికి వెళ్ళి కుటుంబ కానీ సినిమా హైలైట్ అంటే ఇంటర్వెల్ ఒకటి క్లైమాక్స్ సూపర్. ఇంకా క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించలేదు, అసలు. ఇంకోటి మన మేడం వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మ నాన్న 25 years కలిసి ఉంటారు కానీ అంటే పెళ్లి చేసుకోకుండా, అది కూడా మస్తు చూపించాలి అన్న. అవునవును, అదే అది ఎందుకు రాయాలనిపించిందో ఆయన డైరెక్టర్ కు. ఆ లవ్ అనేది అంత ప్యూరెస్ట్ ఫామ్ కూడా అంటే బియాండ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే సెకండ్ షో వరకు అంతే, నేను జయించలేకపోతే మాత్రం తప్పకుండా ఇవ్వాలి చెప్తా. లేదంటే రేపు పొద్దున ఫస్ట్ సినిమా చూసినాక మళ్ళీ రియల్ గా కూడా నాకు మా ఇద్దరు ఇప్పుడు వీళ్ళిద్దరు తింటారు కదా, వీళ్ళతో ఎట్లుండే అన్న మన మా వాళ్ళతో అన్న మొత్తం తెలుసు. అన్న తెప్ప క్యారెక్టర్ అల్టిమేట్, ఇంకా మామూలు అంటే మా మామ ఆకాశంలో మేఘాలు తెప్పలే అంటారు. అంటే తెప్ప క్యారెక్టర్ చేసింది ఒక ఎత్తు, మేము రియల్ లైఫ్ లో చూస్తే ఇంకొక ఎత్తు. ఎందుకు బావా బబుల్ గమ్ గురించి చెప్పొచ్చు కదా బావా. బబుల్ గమ్ లో అదరగొట్టాడు పర్ఫార్మెన్స్. మేము చేస్తున్నప్పుడు కొన్ని చూసాము, విన్నాము. పాపం వీడియో మొదలు వాడి నిజాలు ఒప్పుకుంటున్నారు. మంచోడు కిరణ్ మామ ఏ సినిమా చూసినా ఇంటికి మటను అనుకొని పోవడు, లేకపోతే ఈతకాలు తాటికాలు తెచ్చేది. షూటింగ్ మా షూటింగ్ కూడా మా బోటి కూర మమ్మీతో చేయించారు, దిరిపోయేది. బోటి కూర, తలకాయ కూర అంటే అది మాస్టర్ ప్లాన్ మీకు అర్థమైతే. ఈ రోజు షూటింగ్ ఏ కొట్టాలంటే ఇంటికి ఫుడ్ పెట్టాలి, మంచి అందరూ ఎంజాయ్. రోషన్ భయ్య మీ ప్రొడ్యూసర్ ఎట్లా అరుచుకున్నారు? నాకు ముందు అది కావాలి, ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్ మంచి ఫుడ్ పెడతారు, కొంతమంది చాలా వెళ్తారు. కానీ మా ప్రొడ్యూసర్లు అయితే చాలా మంచిగా చూసుకున్నారు. అంటే ఏ రోజు కూడా ఏ ఇబ్బంది అవనీకుండా చూసుకున్నారు. చందు ఈ ప్రొడక్షన్ హౌస్ అనేది నెక్స్ట్ లెవెల్. అంటే 5 days 6 days షూట్ చేసిన తర్వాత ఒక షెడ్యూల్ తర్వాత మనం అడగాల్సిన అవసరం లేదు, డబ్బులు వాళ్ళే వేసేస్తారు, నువ్వు చూసుకోవాలి అంతే. ఒకసారి వద్దన్నా కూడా వేసేస్తారు నిజంగా. అంత మహేశ్వరి కూడా మహేశ్వరి మేజర్ ఇంకా ఇంట్లో మనుషుల్లా చూసుకున్నారు. ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరు చేశారు కదా మహేశ్వరు, పిఎంఎఫ్ అండ్ అసలు మర్చిపోతున్నావు. హీరోయిన్ హీరోలు వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అసలు మనం అడుగుతలేం, అసలు ఎట్లా సాధ్యమైంది ఎంత అసలు. వాళ్ళు చెప్పాలి, వాళ్ళిద్దరు చెప్తేనే మన షోలు ఉంటాయి. ఇక మన వాడి వరకాల నేను ఒకటి ముసల్దాన్ని ఒకటి కోపానికి వస్తా. మీరు రియల్ గా మా హీరో గురించి చెప్తారు. చాలా మంచోడు అండి. ఇంకా 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 ఇంకా
అంటే మీరేం గమనించారు ఆయన యాక్టింగ్? చాలా సినిమా బాగా మొత్తం చాలా ఉన్నారా? చాలా చాలా బాగా యాక్ట్ గివి చేస్తారు. తీసుకో. అండ్ మీరు చూసారు కదా కళ్ళతోనే అలా యాక్ట్ చేస్తూ ఉంటాడు అది. అవునవును. అండ్ చాలా మంచి మనిషి అండి. ఎప్పుడైనా కోపడ్డా సీన్ రాకపోతే హైదరాబాద్ అనారా ఆహా. ఈయన అంటున్నా. ఈయన అనాడా? ఇప్పుడు నేను చేసిన కానీ నన్ను ఎవరిసారి బెదిరిస్తారు నన్ను లెక్కనా అన్నాడా? అన్నారన్న పాపం అన్నవా? పాపం అన్న. నేను ఎప్పుడు రవికాంత్ అన్నాను నేను. అదే డైరెక్టర్ ఎట్లా అంటారు కామన్ అది అట్లుంటే మన దగ్గర అట్లా అవ్వనివ్వలేదు ఎప్పుడు అనలేదా? అట్లా పాపం ఏ రోజు కూడా అవ్వనివ్వలేదు. అంటే ఇక్కడ ఎవరికి కూడా ఎక్కువ కోపం కూడా రాదు. ఇంతకి చాలా జాలీగా ఉంటది సెట్ మొత్తం కూడా. ఇంకా ఆ వీళ్ళు అమ్మాయి ఇంత ఒకసారి ఇంత joke మా- అర్థం కాకపోతే కోపడిపోద్దు. మీరు joke చేస్తారా? కోపం రాదు. ఓకే మనం మచ్చా గురించి చెప్పాము, మన అనన్య గురించి చెప్తలేము. అనన్య గురించి చెప్పడానికి ఉంది. ఏయ్, ఏయ్. ఏం కొట్టాడు Beautiful sky. వాళ్ళు ఏవేవో అంటారు మన కానీ దాంట్లో అదరు కొట్టాడు. వాళ్ళు ఏవేవో అన్నాడు. అంటారు కానీ నేను చాలా తప్ప మంచి మనుషులు అందరూ ఎంత కూడా. enjoy చేశానో, ఇందులో బుద్ధి సో వాళ్ళకి మరి మీరు చూసారు కదా అవునవును. బుజ్జిలో ఎంత ఏం మాట్లాడినా అది వేరే విధంగా వినిపిస్తుంది. కూతురు పద్ధతిగా కానీ ఇక్కడ మాట్లాడతారు. దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనోడు అది నేను క్యారెక్టర్ ఇది అన్నాడు. మొత్తం డైలాగ్ అన్ని తనే రాసుకున్నాడు. ఏ చిచ్చి ఓహో. కాదు. అదే మొత్తం డైలాగ్ రాసుకోలేదు, అది ఊరికే అంటున్నా. అది original రవికాంత్ రాసుకున్నది కానీ ఆ కొన్ని అలా పదాలు deliver ఇవన్నీ- చేసాం అంతే. అంటే ఆ బయట కూడా అలా ఒరిజినల్ గా మాట్లాడతాడు. అంత ఏ, చెప్పాలి నేనేం కదా. మాట్లాడినా అలాగే. చెప్పాను కరెక్ట్. ఇప్పుడు హెల్ప్ చేసింది మీరు చెప్పాలి. Hmm. హీరోయిన్ గురించి, మా కిరణ్ మచ్చ గురించి, అనన్య గురించి చెప్పాలి. హీరోయిన్ గురించి చెప్పడానికి ఏముందన్న, చాలా అందంగా ఉంటది. అంటే మంచిగా చేసింది, యాక్టింగ్ చాలా సినిమాలో? మంచిగా చేసింది నిజంగా. ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు డబ్బింగ్ చెప్పారు, ఎందుకంటే తెలుగు సరిగ్గా రాదు. అవును. తెలుగులో మొత్తం తనే డబ్బింగ్ చెప్పింది. ఓహో. ఇంకా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది, చాలా కష్టపడింది. మీరు ఇప్పుడు బేసికల్ కదా చెన్నై, Hmm. చెన్నై తెలుగు ఎట్లా వచ్చు మరి? మాట్లాడతారు తెలుగు. పుట్టింది పుత్తూరులో. మాది మొత్తం తెలుగు కదా, సో ఆహా. ఇంట్లో తెలుగే మాట్లాడతాం. చెన్నైలో దానికి కోపం వచ్చినా నీ అమ్మ అని అంటారు. రోషన్ అన్న చూడన్నా ఫ్యామిలీ పరంగా డాడీ ఒక బిగ్ యాక్టర్. Hmm. ఎప్పుడన్నా సీన్ లో మధ్యలో వచ్చిందా చూస్తేందుకు? మీ acting డాడీ దగ్గర చేసిన- నేను చాలానే అడ్వైస్లు తీసుకున్నా. అంటే ఎట్లా అంటే ఇంట్లో నాకు ఏమైనా కష్టంగా అనిపించింది అనుకోండి యాక్టింగ్ పరంగా, అంటే స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు ఇది అర్థం కావట్లేదు అంటే మా నాన్న దగ్గరికి వెళ్తా ఫస్ట్. Hmm, hmm. ఇక అర్థం కావట్లేదు అన్న ఎక్స్ప్లెయిన్ చేయ కొంచెం ఇట్లా అంటే పక్కా ఇట్లా ఫుల్ డిస్కస్ చేసేవాళ్ళం. Hmm. ఇంకా చాలా హెల్ప్ చేసింది నాకు అట్లా. సో అట్లా చాలా డిస్కషన్ చేశాను. ఇంకా అది అయిపోతే మన వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఇక్కడ వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మర్చిపోయా. ఇంకా అనన్య గురించి చెప్పనీకి ఏముంటది, అనన్య చాలా మంచి కుర్రాడు, ఇంకా చాలా పద్ధతి అయినోడు. సినిమాలో తీయాలంటున్నారా? రియల్ గా ఓకే, ఓకే, ఓకే. సినిమాలో తెలుసు కదా నీకు గౌతమ్ బుర్రా. సినిమాలో సపోర్ట్ ఉన్నాడు, అది వాళ్ళు చూస్తేనే. తోడు సినిమాలో ఆయన ఉన్నాడు. కాదు, వాళ్ళు చూస్తున్నా ఆయన చెప్పద్దు. అంతే. చాలా పద్ధతి అయినోడు, ఆ. మనిషి నోట్లో వేలు పెట్టినా కొరకలేనోడు. సో అలా అంత మంచోడు అని అసలు అను అసలు అను. అది ట్విస్ట్. కానీ అన్ని కానీ మంచి మనసున్నాడు అయితే అదైతే ఒప్పుకోవచ్చు. అదైతే నిజమే బాబు. అది నిజం, అది నిజం. లేకుండా వాళ్ళు ఒక 1 hour కూడా ఉండలేరు వాళ్ళు. అవును అవును, సెట్ లో నిజంగా అసలు మాకు హాయిగా మేము షూటింగ్ చేసుకోగలిగామంటే అనన్య ఇంకా కిరణ్ చేసిన ఫన్ వల్లే మాకు గడిచింది, లేకపోతే చాలా కష్టమయ్యేది. బట్ ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా కూడా అనన్య చాలా బాగా చేసిండు. ఇంకా కిరణ్ దగ్గరకు వచ్చేసి కిరణ్ మచ్చ గురించి అందరికి తెలిసిందే. అందరూ తెలిసిందే, ఫ్రాంక్ స్టార్, ఆ. సూపర్ స్టార్, ఆయన సూపర్ famous. స్టార్, ఆయన ఫేమస్. ఇంకా ఆయననే ఇంకా famous. వేణు అన్ని ఇంకా తెలిసిందే. అది అదొక అద్భుతం. ఇంకా యాక్టింగ్ పరంగా వస్తే నిజంగా నేను ఈ యాంగిల్ చూడలే ఇప్పుడు కిరణ్ లో. ఇప్పుడు మీరు చూసారు కదా ఈ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి అనిపిస్తాం, నా ఏజ్కి తగ్గట్టు మ్యాచ్ చేసుకొని యాక్టింగ్ పర్ఫామ్ చేయగలిగిండు అండ్ అది నమ్మించగలిగాడు జనాల్ని. ఇప్పుడు తన అంటే ఇప్పుడు నీ వయసు రివీల్ చేస్తున్నా 32 వచ్చి, అంతే. సో అంత వచ్చినా కూడా సరే 25 అన్న. అట్లా 25 వాళ్ళ లెక్క యాక్ట్ చేసిండు, చాలా నమ్మించిండు. అది ఈజీ విషయం కాదు, చాలా బాగా చేసిండు. ఇంకా బాగా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తాడు, మంచిగా మాట్లాడతాడు. ఇట్లా సెట్ లో ముగ్గురు ఉండడం నాకు చాలా హాయిగా అనిపించింది, లేకపోతే చాలా కష్టం అవుతుండే. ఇప్పుడు డైరెక్టర్ గారు మిమ్మల్ని చూస్ చేసుకున్నారా లేకపోతే స్టోరీ మీకు ఫస్ట్ చెప్పారా? ఎందుకు మీకు స్టోరీకి మీకు ఎట్లా లింక్ అయింది? ఇది బేసిక్ గా ఫస్ట్ నాకు ఒక సమయంలో ఇట్లా నాకు అర్థం కావట్లేదు, నాకు ఏం జరుగుతుంది, ఇట్లా ఒక ప్రయత్నం చేసినా అది ముందరికి వెళ్ళట్లేదు. తర్వాత రవిని ఒకసారి కలిసి, ఎందుకంటే నాకు రవి ముందరి నుంచి తెలుసు. సో కలిసి రవి చెప్పిండు ఆ రోజు, నా స్క్రిప్ట్ ఉంది ఇంటర్వ్యూ, నువ్వు చెప్తా అంటే ఎందుకు వినండి భయ్యా అన్న చెప్పిండు. నాకు చాలా నచ్చింది. ఇంకా అంటే స్క్రిప్ట్ తన దగ్గర ముందర నుంచి ఉంది, అంటే ఒక సంవత్సరం ముందు, దానికన్నా ఒక సంవత్సరం ముందే రాసుకున్నాడు పెట్టుకున్నాడు. ఇంకా దాని తర్వాత చెప్తే నాకు చాలా నచ్చింది, ఇంకా ఓకే చేస్తాం. రవికి కూడా నన్ను చూసి చేయాలనిపించింది.
సో అట్లా చేసాం. అన్న ఇది మన ఫస్ట్ ఫిలిం కదా అది? అవును, ఫస్ట్ ఫిల్మ్ ఇట్లా మెయిన్ క్యారెక్టర్ చేయను. మనం మస్తు చేసాం మరి ఫస్ట్ ఫిలిం అయినా. అంటే ఇక ఫ్యామిలీ అంతా acting కాబట్టి కొంచెం మనం చూసినాం కాబట్టి చెప్తున్నాము. మస్తు చేసిండు అన్న. థ్యాంక్ యూ. మరి ఈ సినిమా మీద నీకు ఎట్లా ఇష్టం పడ్డది? నేను మోడలింగ్ చేస్తుండే దానిగా అప్పుడు తర్వాత ఒక ఎమోజీ అని వెబ్ సిరీస్ చేశాను, తర్వాత ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. సో మోడలింగ్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, దాంతో చేస్తాను. మరి హీరో ఎట్లా దొరికిండు నీకు? మరి నేనే వాళ్ళకి మరి అమ్మ సినిమా తీస్తే కోపానికి రాలేదు, అద్దుకోడుకొని వయసు సీనదని. అయ్యో, ఇక్కడ కట్టున్నారా? లేదన్నా, సినిమా చేస్తాను కదా. సినిమా సినిమా చేసినాం కదా. చిన్న ఏజ్లో అవును, వద్దు అని అవును. అంటారు. ఇప్పుడు మళ్ళీ మా కరెక్ట్ సీన్స్ కూడా ఉంటాయి కదా. అవును. అమ్మ ఏమైనా కోపానికి వచ్చింది అంటుంది. లేదు కోపండి, అసలు కోపండి అసలు. నేను ఒకసారి వచ్చిన నాకు మన తెలుసు. ఇంటికి, అప్పుడు నువ్వు లేవు. నేను ఇంట్లో ఉండే, రూమ్ లో ఉండే అప్పుడు. నాకు అనే వాళ్ళే మరి, నాకు అన్నీ అయినాయా? వచ్చిన కూసున్నాం, తిన్నాం, తొక్కు ఎక్కినా. ఆ, కానీ బిడ్డకు కష్టం తప్పి మా బిడ్డకి ఇక అంతే ఎదిగినావు. అంతే. నువ్వు అమ్మ పని చేయకని చెప్పాలి. నేను అలా చెప్పినా ఆవిడ ఒప్పుకోదు. నేను చెప్పినా కూడా ఒప్పుకోదు, ఎందుకంటే ఆవిడకి పని అంత ఇష్టం. పని చేయకపోతే అసలు నా బుర్ర నడవదు. ఆమె ఎంత ఉన్నది పాపం, బిడ్డ బాగా దివాల. కొత్త యాంకర్ దొరికే సుమకం వదిలేదు. అంతే. ఇప్పుడు స్క్రీన్ ఈ సినిమా చూసుకుంటే నీకు ఎట్లా అనిపించింది? నేను సూపర్ హ్యాపీ మామ ఈ టీమ్ తో పనిచేసినందుకు, ఎక్స్ట్రీమ్ హ్యాపీ. అండ్ ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ ముందు ఎక్స్పెక్ట్ చేసింది, జనాలకు నచ్చుతుంది, రీచ్ అవుతుంది అని మేము ముందే అనుకున్నాం. దానికి డబుల్ రెస్పాన్స్ వస్తుంది, హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మనం రోషన్ ని చూస్తే మనం జనరల్ గా ఏఎస్ వాళ్ళ కొడుకురా బై అనుకుంటాం, బట్ మీరు ఒకసారి ఆ పొరాన్ని కలిసి, అంటే మన ఆదిగారిని కలిసి తనతో ఇంటరాక్షన్ చేసి వాడికి సినిమా మీద ఉన్న ఇష్టం, ఈ పని చేయాలన్న కోరిక చూస్తే అంతా చేంజ్ అవుతుంది. అసలు స్క్రీన్ మీద జెన్యూనిటీ సినిమా నేను చూసినాక మీరు ఏమేం చేసిర్రో నేను చూస్తాను. మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ఉండే మామ ఒక రోజు. 24 hours 24 hours ఉన్నాయి. ఇంకి పొద్దున్న 6 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు సేమ్ ఎనర్జీ దుంకుతాను. ఇప్పుడు చూస్తున్నావు స్వాగ్ లో ఉంటాడు, మామ నడు మామ చేద్దాం మామ, అది మామ ఇది మామ, మళ్ళీ అట్లనే అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీ ఫన్, ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను ఈ సినిమా అయితే. ఎక్కడ కూడా ఎవరి ఎనర్జీ తగ్గలేదు, అంత జెన్యూన్ అనమాట. నాకైతే మస్తు అనిపించింది సినిమా, మాత్రం హైలైట్ అనిపించింది. మొత్తం కదా అటు యూత్ ఇటు ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఇది మాత్రం ఫాదర్ తో అవునవును. నేను కూడా చాలా సార్లు రిలేట్ అయినా మన రోషన్ వల్ల. ఇప్పుడు ఆది వాళ్ళ ఫాదర్ కి చికెన్ షాప్ ఎట్లుందో, మా డాడీ కూడా వైన్ షాప్ ఉండే. కన్ఫ్యూజ్ అయినా బీటెక్ లో కూర్చున్నప్పుడు నేను కూడా మా డాడీ వైన్ షాప్ కి పోతుండే, కౌంటర్ మీద కూర్చుంటుండే పాకెట్ మనీ కోసం. సో ప్రతి ఒక్కరు రిలేట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. నేను అంతకుముందు ట్రైలర్ చూసి అప్పుడే డీజే కొడుతున్నా, అప్పుడే చికెన్ షాప్ కాడ ఉన్నాడు, నాకు అర్థం కాలే. సినిమా చూసినాక అర్థమైంది మనోడు ఎంత స్ట్రగుల్ అవుతుంది, అదంతా మంచిగా అనిపించింది. కానీ ఆ కిరణ్ తీసుకోవడం న్యాయమేలే, ఆ సీన్ మిక్స్ కూడా అయినాలే. కానీ గంగవా, నీకు టికెట్ పైసలు వేరే మంచిగా, నువ్వు మాత్రం ఈసారి చూస్తా మరి కాదు, మీరు మీతో కలిసి చూస్తాం, మళ్ళీ కలిసి చూద్దాం. చూద్దామా? నీకు కంఫర్టేగా, నువ్వు కంఫర్ట్ చిన్నరాజు పెద్దరాజు ఉన్నట్టున్నారు. కానీ ఏ మాట కామాట చంద్రబాబా అలా అందరూ హీరోయిన్ తో పాటు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండరా, మస్తు నచ్చిరానా అలా చెప్పదారు కూడా. ఇప్పుడు అన్న సినిమా, ఇప్పుడు మనం ఎందుకు సినిమా తీసినాం చూసినాం, దానికి అంత అడిక్ట్ అయినాం, ఉన్నంత కక్కలే అన్న. అది కూడా వాస్తవే అన్న, మా వాళ్ళకి తెలియాలి, అది కూడా చూడాలి. కానీ వాళ్ళు సూపర్. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మా వీడియోకి వచ్చారు. ఫస్ట్ ఏంటంటే మేము సినిమా చూసిన తర్వాత వీడియో తీస్తాం, ఫస్ట్ టైం అన్ని ముందే తీసాము. మీది ఏందో ఆ ప్రీమియర్ షో చూసుడు కొంచెం కనెక్ట్ అయినాం. తర్వాత అక్క వాళ్ళు అనుకుంటా మనోనే కదా రమ్మని చెప్పినాం, ఇప్పుడు అర్థం ఎందుకు తెచ్చినాం. మరి మన ఇంటికి వెళ్ళని రమ్మని మనమే అక్కడ తీసుకుంటే అయిపోయేదానికి ఈ చింత చెట్ల కింద వాళ్ళు సినిమా బిజీలు ఉన్నారు, అది కట్టుకోవాలి, పోయి మంచిగా చేసి మంచిగా భోజనం చేసి
మనమే వాళ్ళు ఎత్తే అయిపోవు కదా. అంటే ఇది పెద్ద హిట్ అయింది కానీ అయిన తర్వాత మళ్ళీ ఒక గ్రాండ్ పార్టీ వాళ్ళు సెలబ్రేట్ అంటే చేయాలనుకుంటే మనతోటి మన ఫుడ్ నచ్చింది కాబట్టి చేస్తారు పక్క. అప్పుడు అక్కడికి గ్రాండ్. సో మొత్తానికి అయితే ఇది ఏంటంటే థియేటర్ లా మొత్తం రచ్చ జరుగుతుంది మన సినిమా బబుల్గమ్ సినిమా. మీరు కూడా బబ్బులకి అంటే బాగా ఇష్టం అది. మరి ఇది ఎట్లా పోయింది కొడతా. మనం బబుల్గమ్ అయితే ఎట్లా తిని దౌడలు నొప్పించుకుంటాం, అలా పోయి మన దౌడలు నొచ్చేరాగా నవ్వుకుంటా. ఇది మాత్రం పక్క మస్తున్న సినిమా. లేకపోతే రెండు బబ్బులికలు వేసుకొని పోవాలి స్టైల్ గా ఏడుస్తారు కూడా అప్పుడు కనెక్ట్ అవుతారు కూడా. అవునవును, సెంటిమెంట్ కి సెంటిమెంట్, ఫన్ కి ఫన్, ఆల్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి ఇలా. అంటే నాటుకోళ్ళ మసాలా గసాలా అన్నిట్లో మిక్స్ అయినాయి. సినిమాలో కూడా మొత్తం అట్లే మిక్స్ అయినాయి. సో మీరు కూడా థియేటర్ పోయి మంచిగా ఈ సినిమా చూసుకుంటా మంచిగా ఫ్యామిలీతో ఊర్రి. ఇలా ఆ సీన్ ఈ సీన్ అన్ని ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. మంచిగా చూసి ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. మళ్ళీ నెక్స్ట్ కూడా మనతో మనం రచ్చ చేయాలి. అన్ని మర్చిపోతాం. అంటే వాళ్ళు తెలిసిన మన దగ్గరకు వచ్చారంటే దాదాపుగా మజా ఉంటది అన్నట్టు సినిమా. సినిమా ఇట్టే ఉంటది, మజానే ఉంటది. సో బబుల్గమ్ థియేటర్స్ నడుస్తుంది. మీరు అందరు థియేటర్స్కి వచ్చి చూసేయండి. అందరికి చాలా నచ్చింది, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎమోషన్కి రిలేట్ అవుతారు అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ థియేటర్స్కి వచ్చేసేయండి, చూసేసేయండి. మా బబుల్గమ్ చాలా తీయగా మీ గుండెలు కత్తుకుపోతుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి. చూస్తారు, తప్పకుండా చూస్తారు. ఇక జబర్దస్త్ కిరణ్ భాయ్ మీ ఆన్ముత్యాలతో ఒక మాట మాట్లాడితే మన వీడియోని ఎండ్ చేసేద్దాం. చిలక పలుకులతో ఒక మాట మాట్లాడితే ఆనందం అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి అన్న, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఫుడ్. మేమైతే ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నాం. గంగవ్వ, మా చందు బ్రో, రాజు, వీళ్ళందరికి థ్యాంక్ యూ. అండ్ చూస్తున్న ఆడియన్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, ఈ వర్డ్ స్ప్రెడ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది మా సినిమాని చూసి మమ్మల్ని అందరం బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా కలివని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బబుల్గమ్ సినిమాని తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది బబ్లికల్ సినిమా అంటే పూరగాన్ని కొని అంటే నేనైతే కోట్లు ఇంటికి కొడదు. అయితే వెనుకటి తాత ముత్తల్లాడి సినిమా ఈ పిల్లగాడు ఇవ్వాలంటే మా సుమవ కొడుకు, మా బిడ్డ కొడుకు ఈ సినిమా వేసిండంటే హీరో అయిండు, హీరోయిన్ అయింది, అలా ఫ్యాన్సులు వీళ్ళందరూ అయిండ్రు. అయితే ఈ సినిమా శాతం తప్పక చూడుర్రి. సుమవ రాజరాజానికి ఏ టీవీలో అయినా కనబడుతుంది. అందరు ఇటు చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. థియేటర్ పోయి తప్పగా చూడుర్రి. థ్యాంక్ యూ. ఇది ఎల్లుండాట గింత పెద్దగా లేదనుకున్నాను నేను సుమవ కొడుకు.